సంబంధించి సూచనలు విజయవాడ నగరంలో బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ సందడి చేసింది. బ్యాడ్ గర్ల్స్ చిత్రం అందరికీ నచ్చుతుందని, చిత్రంలో అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయంటూ ప్రతి ఒక్కరిని అలరిస్తాయని బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ తెలియజేశారు. నగరంలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని బ్యాడ్ గర్ల్స్ చిత్ర యూనిట్ సందర్శించింది. గాంధీ పర్వతం నుంచి సిటీ అందాలను వీక్షించి సెల్ఫీలు దిగారు. గాంధీ పర్వతానికి వచ్చిన సందర్శకులు చిత్ర యూనిట్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూక్ రూబెన్స్ మాట్లాడారు. దర్శకుడు మున్నా ధూళిపూడి ఒక చక్కటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించడం జరిగిందని తెలియజేశారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నీలి నీలి ఆకాశం పాట సక్సెస్ అయిందని, ప్రేక్షకులు ఆ పాటను ఎంతగానో ఆదరించారని చెప్పారు. బ్యాడ్ గర్ల్స్ చిత్రంలో కూడా అన్ని పాటలు విరసొంపుగా ఉంటాయని, ప్రతి ఒక్కరిని అలరిస్తాయని ఆయన తెలియజేశారు. తాను విజయవాడలోని గాంధీ పర్వతాన్ని మొదటిసారి వీక్షించానని, గాంధీ పర్వతంపై నుంచి సిటీని చూస్తుంటే చక్కగా ఉందని, తాను కూడా సెల్ఫీ దిగానని, విజయవాడ గాంధీ హిల్ ను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు. అనంతరం చిత్ర దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడారు. నేటి సమాజంలో ఎంతో మంది అమ్మాయిల నిజ జీవిత కథలతో స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తీయటం జరిగిందని తెలియజేశారు. ఇంటి నుంచి పారిపోయిన 4 అమ్మాయిలు సింగపూర్ లో ఎలా ఎంజాయ్ చేశారు, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి అనేది చిత్ర కథాంశమని తెలిపారు. బ్యాడ్ గర్ల్స్ చిత్రానికి పేరు పెట్టామని, అయితే ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు ఉండవని, ప్రేమ కామెడీ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమని తెలియజేశారు. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన గాంధీ పర్వతాన్ని వీక్షించడం తమకు ఆనందంగా ఉందని, విజయవాడ సిటీ అద్భుతంగా ఉందని తెలిపారు. అనంతరం హీరోయిన్స్ పాయల్ చెంగప్ప, రోషిని మాట్లాడారు. దర్శకుడు మున్నా చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం హీరోయిన్స్ పాయల్ చెంగప్ప, రోషిని మాట్లాడుతూ దర్శకుడు మున్నా చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ చిత్రంలో కామెడీ, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని వారు తెలిపారు. డిసెంబర్ 25వ తేదీన తమ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుందని, అఖిలాంధ్ర ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ప్లస్ మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. మా పబ్లిసిటీ ఫస్ట్ విజయవాడ నుంచి స్టార్ట్ చేశాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా బ్యాడ్ గర్ల్స్ పేరు పెట్టాము, కానీ ఆ అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి అనే కాన్సెప్ట్ అండి. చిన్నప్పటి నుంచి మామూలుగా అమ్మాయిలకి మన స్కూల్లో సైంటిటాలు కాస్టిటాలు అన్నీ నేర్పుతున్నారు, కానీ అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే ఎల్కేజీ నుంచి అమ్మాయిలకి నేర్పిస్తే బై ద టైమ్ దే రీచ్ 10th క్లాస్ అమ్మాయి రోషిని, అమ్మాయి బొంబాయిలో ఉంటుంది. అమ్మాయి ఆల్రెడీ తెలుగు సినిమా చేసింది. సూర్య అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, చాలా మందికి తెలుసు. నమస్తే పో అని ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతూ ఉంటాడు ఆ అబ్బాయి. సో ఇంక ఈయన గురించి చెప్పక్కర్లేదు. ఈయన నడుస్తున్నప్పుడు అందరికీ మనం పాటలు గుర్తొస్తూ ఉంటాయి, సౌకాడ చిన్న గుర్తొస్తాయంటే అన్ని. అలాంటి టెక్నీషియన్ మా సినిమాకి ఉన్నారు. అండ్ రేణు దేశాయ్ గారు మా సినిమాలో యాక్ట్ చేశారు. అంటే ఒక సినిమా ఎందుకు చూడాలి అంటే దాని మా వెనకాల చంద్రబోస్ గారు ఉన్నారు, అనూప్ రూబెన్స్ లాంటి టెక్నీషియన్ ఉన్నారు. రేణు దేశాయ్ గారు ఏ సినిమాలు ఎక్కువ చేయరు, అలాంటిది రేణు దేశాయ్ గారు మా సినిమాలో చేశారు. సో ఇలా ఒక ఐఎస్ఎస్ స్టాంప్ లాగా ఇంతమంది మంచి టెక్నీషియన్స్ కలిపి ఒక చిన్న సినిమా, చాలా మంచి సినిమా చేశాము. నమస్కారం. విజయవాడకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంది. గాంధీ హిల్స్ అసలు ఫస్ట్ టైం రావడం చాలా చాలా బాగుంది. హైదరాబాద్ లో జూబ్లీస్ గాంధీ హిల్స్ అంత బాగుంది. ఇప్పుడు రాలేదు, చాలా బాగుంది. అండ్ సో లైక్ ఆఫ్టర్ 30 రోజులు ప్రేమించడం ఎలా పబ్లిసిటీకి వచ్చాము. ఫిలిం చాలా మంచి హిట్ చేశారు. అండ్ ఈ ఫిలిం కూడా బ్యాడ్ గర్ల్స్ అనే టైటిల్, బ్యాడ్ అనే పదం ఉంది తప్ప ఫిలిం ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగా చేశారు. అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ మీనింగ్ ఇన్ ఇట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఆడియన్స్ అందరికీ. మంచి నీలి నీలి ఆకాశం తర్వాత ఇలా చూసుకుంటా నేను సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలామంది దీన్ని సాంగ్ని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో మరొకసారి మ్యూజిక్ లవర్స్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని కూడా మీరు 25th రిలీజ్ అవబోతుంది. సో మంచి మంచి కొత్త వాళ్ళే కానీ చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. లైక్ పాయలే కానీ, రోషిని, లైక్ సూర్య అండ్ మోహిన్, వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు విత్ లాట్ ఆఫ్ ఎమోషన్, లాట్ ఆఫ్ ఎంటర్టైన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం. నేను అంటే మా ఫిలిం కాబట్టి గుడ్ అని చెప్పడం కాదు, బట్ ముందే సారీ చెప్తా, నాకు తెలుగు అంత పూర్తి
పూర్తిగా రాదు, బట్ ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. సార్ నరేట్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఈ మూవీలో ఒక స్టోరీలో చాలామంది అమ్మాయిలకు ఆ ఫియర్, షైనెస్ అన్నీ ఉంటాయి. సో చాలా సిచ్యువేషన్ని ఫేస్ చేయలేకపోతారు. సో ఒక కరేజ్ అని ఉంటే, ఫ్యామిలీ సపోర్ట్ అని ఉంటే మనం ఎన్ని సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయొచ్చు అని ఒక కాన్సెప్ట్లో మూవీ చేద్దాం. అండ్ ఒక మెసేజ్ ఉంది, సెల్ఫ్ డిఫెన్స్. సో సార్ లైక్ సార్ సెల్ఫ్ డిఫెన్స్, వీ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్, బట్ ఇఫ్ వీ లర్న్ సెల్ఫ్ డిఫెన్స్, it will be a lot of useful, like the crime will be reduced, whatever girls are facing. So it's a beautiful message, and definitely you all have to watch and support us. This December 25th ki please మీరు చూసి మనకి సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేయాలి. రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన కొండంత అయితే ఇచ్చింది కూరంత మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ 11 సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి ఇచ్చింది 1500 కోట్లు మాత్రమే అని వెల్లడించారు. రాష్ట్ర పాలకులు మోడీ పక్షమా, ప్రజల పక్షమా అని ప్రశ్నించారు. విభజన హామీల కోసం సాధన సమితి పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన బీజేపీ కనుసన్నల్లో జరుగుతుందని తెలిపారు. అంబానీలకు, ఆదానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నాయని తెలిపారు. 11 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో మన రాష్ట్రానికి ఇచ్చింది 1500 కోట్లు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా పోరాటం చేస్తామని అన్నారు.